స్త్రీల కోసం ఒక చిన్న నైతిక కథ. తెలుగులో. ఆత్మవిశ్వాసం విలువ. రమ్య ఒక గృహిణి. ఆమె ఎప్పుడూ నేను ఇంట్లోనే ఉంటాను, నాకు పెద్దగా విలువ లేదు అని అనుకుంటూ ఉండేది. ఒకరోజు కాలనీలో మహిళల సమావేశం జరిగింది. అందరూ తమ ప్రతిభ గురించి మాట్లాడుతున్నారు. ఒకరు వంటల గురించి, మరొకరు కుట్టు పనుల గురించి, ఇంకొకరు పిల్లల విద్య గురించి చెప్పారు. అప్పుడు రమ్య కూడా ధైర్యం చేసి చెప్పింది, నేను నా పిల్లలను మంచి విలువలతో పెంచుతున్నాను, ఇంటిని చక్కగా నిర్వహిస్తున్నాను అని. అందరూ ఆమె మాటలు విని మెచ్చుకున్నారు. అప్పుడే రమ్యకు అర్థమైంది, ఇంటి పని చిన్నది కాదు, ప్రతి మహిళలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. తనపై తనకు నమ్మకం ఉంటే అదే నిజమైన బలం. స్త్రీ శక్తి ఆమె ఆత్మవిశ్వాసంలోనే ఉంది. తన విలువను తానే గుర్తించాలి. థ్యాంక్ యూ. ఇది నా మొదటి కథ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు కూడా మోటివేషన్ దొరుకుతుంది. సో ఇన్ ఫ్యూచర్లో కూడా నేను ఇలాంటి కథలు ఎక్కువగా చేయగలను. థ్యాంక్ యూ.